ప్రజాభవన్లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఆహ్వానం పంపారు. అలాగే తెలంగాణ ఎంపీలందరికీ భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. ప్రజాభవన్లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఆహ్వానం పంపారు. అలాగే తెలంగాణ ఎంపీలందరికీ కూడా భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ లైవ్ లో అందిస్తారు. నర్సింగ్, చెప్పండి, కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు మిగిలిన ఎంపీలందరికీ ఆహ్వానించి రేపు ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ భేటీలో ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? ఎలాంటి విషయాల్లో అందరి ఏకాభిప్రాయం వస్తుందని మీరు భావిస్తున్నారు? స్వామి, నిన్న కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించారు ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేయాలి. సో అందుకు జానారెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక కమిటీని వేసి వారి నేతృత్వంలో ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి సో రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి అఖిలపక్షంగా అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. సో అందులో భాగంగా నిన్న క్యాబినెట్లోనే ఆ తీర్మానం చేసింది. బట్టి జానారెడ్డి నేతృత్వంలో కమిటీని కూడా వేసింది. సో వెంటనే ఈరోజు ఆ కమిటీ రంగంలోకి దిగింది. స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా బట్టి విక్రమార్క ఫోన్లు చేసి ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకి ప్రజాభవన్లో ఈ ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి నిర్వహిస్తున్నది బట్టి అదేవిధంగా జానారెడ్డి నేతృత్వంలోనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి హాజరు కాబోతున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను కూడా ఆహ్వానించారు. అందులో ప్రధానంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డిలకు కూడా ఆహ్వానాన్ని పంపారు. స్వయంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంఏ ఫోన్ చేసి వారిని ఆహ్వానించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉంది. సో అందుకు సంబంధించి ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది, డ్రాఫ్ట్ బిల్లును కూడా సిద్ధం చేసింది. నిన్న క్యాబినెట్ సమావేశంలో దానికి ఆమోదం తెలిపింది. రేపు రాబోయే 12 నుంచి ప్రారంభం కాబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్లుకి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించి సో షెడ్యూల్ 9కు మార్పు చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి కేంద్రాన్ని కోరబోతా ఉంది. సో అందులో భాగంగా కేంద్రం పైన ఒత్తిడి పెంచడానికి అన్ని పార్టీలు తమతో కలిసి రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సర్కారు కోరుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఆ మేరకు అన్ని పార్టీలతో చర్చించి ఢిల్లీ స్థాయిలో తాము చేయబోయేటువంటి పోరాటానికి, ఆందోళనకి, కేంద్ర ప్రభుత్వం పైన పెంచేటువంటి ఒత్తిడికి అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా కేంద్రానికి అనేక విజ్ఞప్తుల్ని కూడా చేసింది. ఇటు మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టింది. సో కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తులు చేశారు. దాదాపుగా 10,000 కోట్లు సహాయం చేయాలని చెప్పి, అంతేకాకుండా ప్రధానమంత్రిని కలిసి కోరారు. అదేవిధంగా ఇటీవల ఒక బహిరంగ లేఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. స్వయంగా తాను రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పి కూడా చెప్పారు. సో ఇటు ఈ మెట్రోకు సంబంధించినటువంటి 6 అదనపు లైన్ల కోసం కూడా కేంద్రం నుంచి సహకారాన్ని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా 24,000 కోట్లు కావాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినట్లుగా చెప్పారు. సో అందుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అంతేకాకుండా ఇందిరమ్మ
ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 20 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉంది. సో వీటన్నింటిపైన ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అమలు పెంచడం కోసము స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంచుకోవడానికి కేంద్రం పైన ఒత్తిడి చేయడం కోసం అవసరమైనటువంటి పోరాటంలో కలిసి రావాలని, అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు వాటాల విషయంలో నిధుల విషయంలో కూడా కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి తమతో కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రేపు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి హాజరై తెలంగాణ రాష్ట్రం ఏమేమి కోరుకుంటుంది, కేంద్రం విషయంలో ఏ విషయంలో ఒత్తిడి పెంచడానికి తమతో కలిసి రావాలనేటువంటి దానిపైన స్వయంగా ఆయన హాజరై అందరూ ఎంపీలతో మాట్లాడబోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇందుకోసము స్వయంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా ఆహ్వానాన్ని అందజేశారు. సో మరి వారు దానికి వస్తారా రారా అనేటువంటి మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్వామి రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.